ప్యాకెట్ చూపించన్న. ఈ సంధ్యా విత్తనం అండి. మీ పేరు సార్? గూగుల్ శ్యామ్. ఎన్ని ఎకరాలు వేసారండి? నేను ఇక్కడ సంధ్యా సీడ్స్ మట్టిగా 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు వేసారు. కాయ ఎట్లుంది సార్? బాగానే ఉంది, సైజ్ బాగానే ఉంది. కలర్ కానీ? కలర్ డోకా లేదు. తాలకాయ కూడా శాతం తక్కువ. తాలు శాతం కూడా ఎక్కువ. ఇవి తక్కువనే. ఈ కళ్ళ మొత్తం మీదేనా సార్? మాదండి. ఇంకా కాయలు ఉన్నాయా సార్ తోటలో? ఉన్నాయి ఉన్నాయి. ఇంకా మళ్ళా ఇంకా అంత వెళ్ళిద్ది, ఇంకా 20 క్వింటాలు వెళ్ళిద్ది. 20 క్వింటాల వరకు వెళ్ళిద్ది. సరే, ఈ సంధ్యా విత్తనాన్ని అందరు రైతులు వేసుకోవచ్చు సార్? వేసుకోవచ్చు, రైతులు వేసుకోవచ్చు. మీకు ఎలా తెలిసిందండి పోయినసారి? పోయినసారి అంటే మా పక్కన వేసాము కాబట్టి మాకు తెలిసింది, మేము కూడా వేయించుకున్నాం ఈ సంవత్సరం. ఎంతమంది మన తండా మొత్తం వాసులు ఎంతమంది తీసుకున్నారండి? 20-30 మంది దాకా వచ్చారు. 20-30. నేను రాపించింది 20 మంది అయితే, ఇంకా నా ద్వారాగా ఇంకా 10 మంది ఎగస్ట్రా పోయి తీసుకొచ్చారు. వాళ్ళది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అందరి బాగానే ఉంది సార్. ఇప్పుడు ఈ కళ్ళం మొత్తంలో చాలా మంది రైతులలో ఉన్నాయి కదా, మన సంధ్యా విత్తనం ఎక్కువ ఉందా దీంట్లో? ఎంతమంది? ఇక్కడ వరకు మాత్రం 4-5 రైతులు సంధ్యా సీడ్స్ ఉన్నాయి ఇందులో కళ్ళంలో. ఓకే, మీ కళ్ళం అయితే పెద్దగా ఉంది కొంచెం. తాలు శాతం లేదు సార్? తక్కువ ఉంది. తాలు శాతం లేదు, తాలే లేదు. ఇలా తాలు లేదు ఎక్కువ. కాయ సైజు పొడి, కాయ సైజు కూడా పొడైనే ఉంది. చూస్తున్నారు కదా, కళ్ళం మీదనే రైతుతో మాట్లాడిస్తున్నామండి. ఈ కాయ సైజు కూడా మీరు చూడొచ్చు, తెలపర్లేదు. తాలు శాతం కూడా అంత రాదు. మళ్ళీ రైతులందరూ ఎంచుకోండి. వైరస్ గిట్లా అన్నిటినీ తట్టుకుంటుంది. చెట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. మనం వీడియోలు చేస్తున్నాం కదా, ప్రతి చోట చేస్తుంటాము. ఈ సంధ్యా విత్తనాన్ని అందరు రైతులు ఎంచుకోండి, ఎందుకంటే బాగుంది వెరైటీ కాబట్టి. మనం చూడొచ్చు, మొత్తం కళ్ళ మొత్తం చూడొచ్చు. చూడండి, ఇంకా ఏరన లేదు, తాలకాయ అసలే లేదు, మొత్తం కళ్ళం. ఓకేనండి, ఇప్పుడు మనం గరడపల్లి ఏరియాలో మనం అయితే పోయినసారి ఇచ్చాము. ఇచ్చిన దగ్గర ఎలా ఉంది, కళ్ళం ఎలా ఉంది, కాయలు ఎలా ఉన్నాయని మొత్తం చూడడానికి అయితే రావడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరెవరు తీసుకున్నా సరే, ఎవరు తీసుకున్నా మనం ఎంత దూరం ఉన్నా సరే మనం ఫీల్డ్ విజిట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎలాంటి మందులు అనేది స్ప్రే చేయాలో కూడా మనం చెప్తూ ఉంటాము. మన ఛానల్ని లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి సీడ్లను మనం మన షాప్ ద్వారా, పెనుగొండ అగ్రిమాల్ షాప్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరము ఇంకా 2 కొత్త వెరైటీలు మనం మన షాప్ తరఫు నుంచి అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు ఫీల్డ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నారు. రైతుల దగ్గర వెళ్ళి చూపిస్తున్నారు. నేను చూడడం జరిగింది, బాగుంది. అన్నీ ఎంచుకునే రకాలు ఎలా ఉంటాయో అనేది మనం అన్నీ చూస్తున్నాము. రైతులు ఎవరెవరు ఏ విత్తనాలు వేసుకుంటున్నారు, అలాంటి విత్తనాలలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలను మాత్రమే మనం ఎంచుకొని మన షాప్ ద్వారా, మన పెనుగొండ అగ్రిమాల్ షాప్ ద్వారా అయితే అమ్మడం జరుగుతుంది.